గత ప్రభుత్వంలో రాష్ట్రంలో విధ్వంసం అరాచక పాలన సాగిందని, మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసే నేతలను తరిమి కొట్టాలని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని పెనుపల్లి చెల్లాయిపాలెం గ్రామంలో వినూత్నంగా సోమవారం ప్రజలతో మాటామంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలతో మమేకమై పలు సమస్యలపై చర్చించి ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, అభివృద్ధి ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ అరాచక పాలన చూశామని, కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం సమపాలనలో చేస్తుందన్నారు. గత ప్రభుత్వంలో రాష్ట్రంలో విధ్వంసం అరాచక పాలన సాగిందని, మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసే నేతలను తరిమి కొట్టాలని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని పెనుపల్లి చెల్లాయిపాలెం గ్రామంలో వినూత్నంగా సోమవారం ప్రజలతో మాటామంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలతో మమేకమై పలు సమస్యలపై చర్చించి ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, అభివృద్ధి ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ అరాచక పాలన చూశామని, కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం సమపాలనలో చేస్తుందన్నారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసేవారి ప్రవర్తనను ప్రజలు తిప్పికొట్టాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నారా లోకేష్లు ప్రభుత్వంపై చేసే అనుచిత వ్యాఖ్యలను పట్టించుకోరని, అలాగే ప్రజలు కూడా పట్టించుకోకుండా వారికి బుద్ధి చెప్పాలని సూచించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను సూపర్ 6, సూపర్ హిట్ చేశారని, అదేవిధంగా హామీలతో పాటు గ్రామాలలో పలు సమస్యలు, అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా అందుబాటులో ఉంటామని, సమస్య ఉంటే తమను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆదరణ 3.0 తీసుకొచ్చాం. బీసీలను కూలీలుగా కాదు, వ్యాపారవేత్తలుగా చూడాలనేదే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక ఆలోచన అని చెప్పి మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఈరోజు కమ్మరులు, కుమ్మరులు, వడ్రంగులు, ఒడ్డెరులు, గొర్రెల కాపర్లు, నాయి బ్రాహ్మణులు, రజకులు, చేనేత కార్మికులు, అలాగే టైలర్లు, ఎలక్ట్రీషియన్లు, ఇలా అన్ని వృత్తుల వాళ్ళకి మనము పనిముట్లు ఇస్తున్నాం, శిక్షణ ఇస్తున్నాం. ఈ మధ్య అంతా చూస్తుంటారు మీరు, మార్కెటింగ్ లో కూడా సపోర్ట్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరికి ఇప్పుడు కొంతమందికి కుట్టు మిషన్లు మనం శిక్షణ ఇచ్చాం, వాళ్ళకి కుట్టు మిషన్లు ఇవ్వడం జరిగింది. సో ఇలాగా మహిళలు కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా మనం అందరికీ సాయం చేస్తున్నాం. పిల్లల్ని చూసుకుంటూ, భర్తను చూసుకుంటూ రాజకీయాలకు అడుగు పెడుతున్న వాళ్ళం మనం అందరం. సో మన గురించి ఎవరు కూడా, మహిళల గురించి ఎవరు కించపరిచే విధంగా మాట్లాడకూడదు ఎవరైనా కానీ. ఎందుకంటే ప్రతి ఒక్క నాయకుడికి తన ఇంట్లో ఒక తల్లి ఉంటుంది, ఒక చెల్లి ఉంటుంది, అలాగే వాళ్ళ బిడ్డ ఉంటుంది, వాళ్ళ భార్య ఉంటారు, అందరూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్క మహిళని కూడా గౌరవించే సంస్కృతి రాబోయే రోజుల్లో ప్రతి రాజకీయ నాయకుడికి రావాలి అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. అప్పుడే, ఎందుకంటే గవర్నమెంట్ మనకి ఇప్పుడు 33% రిజర్వేషన్, రాండి ఎక్కడున్నారు మహిళలు, రాండి ముందుకి అని చెప్పి మనల్ని పిలుస్తుంటే, వీళ్ళు ఏదో ఒకటి మనల్ని మాట్లాడి మన వ్యక్తిత్వ హననం చేసి మీరు పోండి ఇంట్లోకి అని చెప్పి వీళ్ళు పంపిస్తుంటే, కొంతమంది మహిళల మీద, మహిళలకి ఎలా గౌరవించాలి అని అవగాహన లేని పార్టీ నాయకులు కొంతమంది మనల్ని పోండి అని మనల్ని వెనక్కి పంపిస్తుంటే, ఎలా ఈ మహిళా సాధికారత ఎలా వస్తుంది? ఈ 33% రిజర్వేషన్కి మనం ఎట్లా న్యాయం చేయగలం? మనకి ఎప్పుడు కూడా ఒక మహిళ రాజకీయాల్లోకి వస్తే ఆ మహిళని పార్టీలకు అతీతంగా మహిళ అనే ఒక్క పదానికే గౌరవించాలి. అప్పుడే మనం అందరం కూడా బీసీల ప్రభుత్వం అని చెప్పి మీకు అందరికీ తెలుసు. బీసీలకి ఎప్పుడు కూడా మన ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది. అలాగే అన్నగారు బీసీలకు రాజకీయ గుర్తింపు తెస్తే, చంద్రబాబు నాయుడు గారు బీసీలకి ఆర్థిక సాధికారత తీసుకొచ్చారు. మీకు అందరికీ ఇప్పుడు ఇక్కడ ఉండే చాలా మంది, 3/4 మంది పొదుపులో ఉండాలని అనుకుంటా నేను. అందరు ఉన్నారు. ఆ పొదుపుల వల్ల మీరు ఎన్నో ఏమి ఇబ్బందులు వచ్చినా ఆ పొదుపు ఉంది అనే ఒక ధైర్యం మనకు అందరికీ. ఇది ఉంది, మనకు అర్జెంటుగా లోన్ కావాలంటే మనం పొదుపులో ఉన్నాం అని చెప్పి, ఇలాంటి పొదుపు అనేది మన మహిళల కోసం ప్రవేశపెట్టిందే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారని మీకు అందరికి తెలుసు కూడా. అది నేను ప్రత్యేకంగా చెప్పబడలేదని కూడా మీకు తెలుసు. అంటే ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో ఎన్టీఆర్ గారు 24% ఇచ్చారు బీసీలకి. ఇదంతా ఒక ఎత్తు అయితే, మీరు మొన్న అందరూ
నేను లేకున్నా అందరూ వచ్చి మహానాడులో మీరు అందరు పాల్గొన్నారు. నిజంగా చాలా బాగా చేశారు. ప్రతి ఒక్క నాయకుడు ఇక్కడ ఉన్న కొంచెం ఆర్థికంగా అడ్జస్ట్ చేసుకుంటూ పెన్షన్లు ఇలాంటివన్నీ ముందుగా ఇచ్చుకుంటాం. ఇంకా కూడా చెప్పినట్టు అన్ని కూడా తప్పకుండా చేస్తాం. ఇల్లు కూడా ప్రతి ఒక్కరికి ఎస్సీలకి ఎస్టీలకి అందే విధంగా చేస్తామని కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఇక ఒక మంచి ప్రభుత్వంలో మనం ఉన్నాము. ప్రశాంతంగా ఇలాగా ఊరు వాతావరణంలో హాయిగా ఉన్నామని చెప్పి మీరు అందరు గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజలకి ఎటువంటి లోటు ఇప్పుడే అడిగారు, రోడ్డు లేదు మా ఊరికి అని చెప్పి. మీరు ఇంతకు ముందు చూశారు, గత 5 సంవత్సరాల నుంచి ఆ రోడ్డు అట్టే గుంతలు పడిపోయిందా లేదా? అవునా కాదా? ఇప్పుడు 1.5 కోట్లు పెట్టి ఆ రోడ్డు శాంక్షన్ చేపించాం మీకు. తొందరలో మనం ఆ రోడ్డు వేసుకోబోతున్నాం. అది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారుకున్న నిబద్ధత. ఒకవైపు సంక్షేమము, ఇంకోవైపు అభివృద్ధి, రెండూ చేస్తూ పేద ప్రజలకి అండగా ఉంటూ, అదే కాకుండా మీ ఊర్లో సీఎంఆర్ఎఫ్ ఎన్ని వచ్చాయన్నా? ఎవరైతే బాగలేదో వాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది పడుతుంటే వాళ్ళు ఆరోగ్యశ్రీ పని చేయకపోతే వాళ్ళకి సీఎంఆర్ఎఫ్ ద్వారా కూడా డబ్బులు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆయన ఆర్థికంగా కూడా మీ అందరికీ ఆదుకుంటూ ఉన్నారు. కాబట్టి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఎస్సీలకి ఎస్టీలకి అండగా నిలబడే అని చెప్పి మీరు అందరూ తెలుసుకోవాలి. పేర్నాటి న్యాచురల్స్, సెంట్రల్ అవెన్యూ, ఫస్ట్ క్రాస్ రోడ్, మాగుంట లేఅవుట్, నెల్లూరు. అధునాతన వ్యవసాయ పద్ధతులతో సేంద్రియ ఎరువుల మన్నికతో ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్ట్స్ ను తయారు చేసి మీకు అందిస్తున్న మీ ఆరోగ్యాభిలాషి పేర్నాటి న్యాచురల్స్. అన్ని రకాలైన వెజిటబుల్స్, సీజనల్ ఫ్రూట్స్, పాల ఉత్పత్తులు, సింగిల్ పాలిష్ రైస్, స్వచ్ఛమైన తేనె, పప్పు దినుసులు, గానుగ నూనెలు, మిర్చి, పసుపు, పికిల్స్, నేచురల్ పౌడర్స్, స్వచ్ఛమైన సువాసనలతో హై న్యూట్రిషనల్ వాల్యూస్ తో మీకు అందించడం మా ప్రత్యేకత. పేర్నాటి న్యాచురల్స్ కు విచ్చేయండి. ఆనందోత్సాహాలతో మీ ఆరోగ్యాన్ని పదిలపరచుకోండి.